హలో బడ్డీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫరీదా వ్లాగ్స్. నేను ఈరోజు చెన్నై షాలింగ్ నెల్లూరు దగ్గరున్న ద బ్లాక్ పర్ల్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాను అనమాట. సో ఇక్కడ ఈ విజన్ చూస్తేనే మీకు అర్థమైపోయింది కదా, ఈ రెస్టారెంట్ అనేది హాలీవుడ్ మూవీ సిరీస్ అయిన పైరేట్స్ ఆఫ్ ది క్యారేబియన్ దాన్ని ఇన్స్పైర్ చేసుకొని డెకర్ చేశారనమాట. ఈ డెకరేషన్ అంతా ఈ హోటల్కి వెళ్ళిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే, మనం నిజంగానే అలా పైరేట్స్తో ఉన్నామా, అక్కడ సముద్రంలో ఎలా అయితే ఉంటుందో అలా అయితే క్రియేట్ చేశారు. మొత్తానికి ఈ డెకరేషన్ అంతా చాలా బాగా నచ్చుతుంది. ఇంకా మొత్తం ఈ రెస్టారెంట్ డీటెయిల్స్కి వస్తే, ఇదైతే బఫే స్టైల్ ఆఫ్ రెస్టారెంట్ అనమాట. నాన్ వెజ్కి పర్ హెడ్ 950 రూపీస్ ఛార్జ్ చేస్తారు, వెజ్ వాళ్ళకైతే 850 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. ఇంకా సో వెళ్ళగానే మాకైతే ముందు ఇలా క్రీమీ ఆలు, తర్వాత స్వీట్ కార్న్ అయితే పెట్టారనమాట. వెజ్లో చాలా బాగున్నాయి టేస్ట్. ఇంకా మాకు పన్నీర్, ఇంకా అంతేకాకుండా చికెన్లో అయితే కొంచెం చికెన్ కబాబ్ లాంటిది మటన్ పెట్టారు, కొంచెం హనీ చికెన్ కూడా పెట్టారనమాట. టేస్ట్ అయితే బాగానే ఉంది. యాక్చువల్గా మేమైతే సండే ఆఫ్టర్నూన్ వెళ్ళాము, మేబీ రష్ చాలా ఉండడం వల్లేమో మాకైతే సర్వింగ్ చాలా అంటే చాలా లేట్ అనిపించింది అనమాట. సో ఈ స్టార్టర్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ గ్రిల్డ్ ఫుడ్ అయితే ఇచ్చారు. ఈ గ్రిల్డ్ ఫుడ్లో వెజ్ నాన్ వెజ్ బోత్ అవైలబుల్లో ఉన్నాయి. నాన్ వెజ్లో అయితే ప్రాన్, చికెన్, ఫిష్ ఇవన్నీ ఇచ్చారనమాట. గ్రిల్డ్ ఫుడ్ అంతా బాగుంది. నేనైతే ప్రాన్ తినను, ఫస్ట్ టైం ట్రై చేసాను, నాకైతే అసలు నచ్చలేదు ప్రాను. మేబీ మీకు ఇష్టం ఉన్న వాళ్ళకైతే నచ్చుతుందేమో. ఇంకా వెజ్లో అయితే పైనాపిల్ ఇంకా వాటర్ మిలన్ ఇచ్చారు. అవైతే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చాయి నాకు. ఇంకా మనకి ఏమైనా కూల్ డ్రింక్స్ ఇలా కావాలంటే అవి అవైలబుల్లో ఉన్నాయన్నమాట. కాక్టైల్స్, మాక్టైల్స్ ఇవన్నీ. మేమైతే ఆరెంజ్ ఫ్లేవర్ది ఆర్డర్ చేశాను. వీటికైతే మీరు మనీ అనేది కొంచెం సపరేట్గా పే చేయాలన్నమాట. మొత్తానికి స్టార్టర్స్, డ్రింక్స్ మొత్తం అయిపోయిన తర్వాత నేనైతే డిసర్ట్స్కి వెళ్ళిపోయాను. సో డిసర్ట్స్ యాజ్ యూజువల్ ఎవ్రీ దగ్గర ఉన్నట్టే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. కేక్స్ ఉన్నాయి, సమ్ బిస్కెట్స్, ఇక్కడైతే కొంచెం డిఫరెంట్గా లాలీపాప్స్ ఇవన్నీ ఉన్నాయి. టేస్ట్ అయితే బాగున్నాయి. ఇవన్నీ కొంచెం బ్రౌనీ టైప్లో ఉన్నాయి. సో డిసర్ట్స్ ఏమున్నాయి మీరు ఒకసారి అలా లుక్ ఇచ్చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇవైతే లైవ్ కౌంటర్స్ అనమాట. కొంచెం గ్రిల్డ్ ఫుడ్, పావ్ బాజీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్ ఆమ్లెట్స్ ఇవన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఆ ఫుడ్ కూడా బాగానే ఉంది. ఇదైతే నాన్ వెజ్ వాళ్ళకి మెయిన్ కోర్స్ అనమాట. మెయిన్ కోర్స్లో మనకి చికెన్, మటన్, ఫిష్ గ్రేవీస్ అన్నీ ఉన్నాయి, చికెన్ బిర్యానీ ఇవన్నీ ఉన్నాయి. టేస్ట్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ వెజ్ విషయానికి వస్తే, వెజ్లో యాజ్ యూజువల్ మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయన్నమాట. ఫ్రూట్స్ ఇంకా సాలడ్స్ ఇవన్నీ ఇచ్చారు వెజ్ వాళ్ళకి. సో వెజ్ వాళ్ళకి ఏమేమి ఉన్నాయో మీరు ఒక్కసారి అలా లుక్ వేసేసుకోండి. సో ఈ మెయిన్ కోర్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మేమైతే ఐస్ క్రీమ్ కోసం అయితే వెళ్ళామన్నమాట. సో ఐస్ క్రీమ్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, పక్కనే లైవ్ సింగింగ్ కౌంటర్ ఉంది. నేనైతే ఫర్ ది ఫస్ట్ టైం ఒక రెస్టారెంట్లో ఇలా సింగింగ్ పెట్టడం చూస్తున్నాను. వీళ్ళ బ్యాండ్ అయితే చాలా బాగా ప్లే చేశారు మ్యూజిక్. ఎందుకంటే మనం ఇంతకంటే ఎక్కువ అలా రెస్టారెంట్స్లో ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంతవరకు నేను చెన్నైలో చూసిన చాలా రెస్టారెంట్స్లో ఎక్కడ కూడా ఇలా మ్యూజిక్ సిస్టమ్ అనేది లేనే లేదు. సో ఫర్ ది ఫస్ట్ టైం నేనైతే ఇక్కడే చూశాను అనమాట. ఇంకా డిసర్ట్స్ ఎలా ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ ఎలా ఉన్నాయంటే నేనైతే వెనిలా ట్రై చేశాను, నాకైతే మంచిగా అనిపించింది. సో ఇక్కడ ఐస్ క్రీమ్ కౌంటర్ దగ్గరే మనకి స్పెషల్గా ఐస్ కోలా కూడా ఉంటుంది. నేనైతే ఐస్ కోలా కూడా ట్రై చేశాను. ఐస్ కోలా టేస్ట్ అయితే నార్మల్గానే ఉందన్నమాట. ఒక ఐస్కి మనకి ఫ్లేవర్స్ ఇచ్చారు, మ్యాంగో, బెర్రీ ఇవన్నీ. నేనైతే మ్యాంగో తీసుకున్నాను, నాకైతే టేస్ట్ బాగా నచ్చింది. సో మీరు ఖచ్చితంగా ఎప్పుడైనా షాలింగ్ నెల్లూరు దగ్గర ఉంటే విజిట్ చేయండి బ్లాక్ పర్ల్ రెస్టారెంట్. మీరైతే నిజంగానే మంచిగా ఫీల్ అవుతారు. ఫుడ్ బాగుందా బాగాలేదా అంటే ఓకే, ఒక అబో యావరేజే ఉంటుందని చెప్తానమాట. మొత్తానికి ఇవంతా అయిపోయిన తర్వాత మనకి ఇలా ఫొటోస్ తీసుకోవడానికి ఏరియా కూడా ఉంటుందన్నమాట. సో నా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఖుదాఫీ.